गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि అది కపిలవస్తు నగరం ఇది శుద్ధోదన రాజ్యం మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము ఈ భువనంపై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి కొడుకు ఒకడే తన పంచ ప్రాణమతడే తన కనుల పంట ఇతడే తన కళల కోన ఇతడే వాడిపోయిన పుష్పం కనకుండ పెంచ చిత్రం తన ముఖము చంద్రవంత తన మనసు పాలపుంత హంస తూలికింత తను ఆట పాటలెంట కందిపోవునంట కనపడదు ఎండగింత బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి మాంసహారములతో మహవిందు భోజనంతో సిరివెన్నెల సంగీతం చిరునగబుల రసగీతం చెలి కత్తెలాడే నాట్యం భూతలము పైన స్వర్గం సరిగా గచ్ఛామి గచ్ఛామి సపదా పండు వంటి వనిత పగడాల నిప్పు కనిక ఉషస్సుల నెలవంక యశోదతో పెళ్ళంట హరివిల్లె వంగెనంట దివి నుండి దిగిన జంట బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి యౌవనాలు కలిసే ఇద్దరి ఏండ్లు క్షణములాయే తన వయసు పూలు ముడిసే తన కడుపు కాయ కాసే రంజిల్లిపోయే రాజ్యం రాహులుడి జన్మధన్యం బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి కునుకు లేదు తనకు కుదుట పడదు మనసు కష్టాల నెరుగడాయి తనకు సుఖములెక్కువాయి రాబటుల పిలిచినాడు రాజ్యం అంత తిరిగినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి వాళ్ళ చూసి తన వయసు తెలుసుకొని శవాన్ని తను చూసి బతుకు నిలువదాన్ని తెలిసి కన్నీళ్లు చూసినాడు తను కలత చెందినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి తల్లి నొదిలినాడు తన తండ్రి నొదిలినాడు భార్య నొదిలినాడు బాల్యపు కొడుకు నొదిలినాడు
రాజ్యమొదిలినాడు, రాజ్యపు భోగమొదిలినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, శరణం గచ్ఛామి, శరణం గచ్ఛామి. యుద్ధమొద్దు అంటే ఉరితాళ్ళు అడ్డమొచ్చే, శాంతి కోరుకుంటే సంఘం బహిష్కరణ చేసి, మార్పు కోరితేనే మనిషిని పాతరేయ చూసే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ప్రతినభూనినాడు, ప్రతిఘటన చేసినాడు, మమత కోరినాడు, తను సమత చాటినాడు. సుఖము కోరినాడు, బహుజన హితము నేర్పినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. యజ్ఞాలు చూసినాడు, యాగాలు చూసినాడు, వేదాలు చదివినాడు, యోగాలు చేసినాడు. శ్వాస మీద నిలిపే ప్రాణము ఆశతోటి వెతికే. స్వగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు ఆదోని పిరమిడ్కి. ఎందుకు అంటే ఆదోనికి మనకెంతో ఇష్టమైన, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక చైతన్య శక్తి, ఒక స్త్రీ చైతన్య శక్తి, ఇంత అద్భుతమైన శక్తి కేరళ నుంచి తరలి రావడం అనేది మన అందరి అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకు అంటే మేడం గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. విఎంసి ఛానల్ని కేరళ నుంచి చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఒక స్త్రీ ఏమైనా చేయగలరు, ఎంతైనా చేయగలరు, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ముందుకు నడిచి అందరినీ ముందుకు నడిపేంత గొప్ప శక్తి మన సీమా మేడం గారు. సో సీమా మేడం గారిని ఈరోజు సుజాత గారు వాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్కి పిలిచడం అనేది మనందరి కూడా భాగ్యము. ఎందుకు అంటే మేడం రావడం వల్ల మనకి ఎంతెంతో ఇంకా జ్ఞానాన్ని పొందొచ్చు. విఎంసి ఛానల్లో మనం ఎన్నెన్నో కాన్సెప్ట్స్ వింటున్నాం మేడం గారిది, కానీ ఎదురుగా ఆ దివ్య చైతన్యంతో మనందరం కనెక్ట్ కావడం, ఆ ఆరాలో మనందరం ఉండడం అనేది మనందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. చక్కగా మేడం గారు చెప్పిన కాన్సెప్ట్ని విని ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. ఎవరి ఫోన్లు రింగ్ కాకూడదు దయచేసి. ఎందుకు అంటే ఇది ఆత్మజ్ఞాన సభ, టైంపాస్ సభ కాదు. కాబట్టి ఈ ఆత్మజ్ఞాన సభకు అందరూ కూడా ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, ఒక సిన్సియర్గా ఉండాలని కోరుకుంటూ మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వెల్కమ్ సీమా మేడం గారు. థ్యాంక్ యూ మాకు. ఆత్మజ్ఞానులే వస్తారు కదా, ఆత్మజ్ఞానం కావలసిన వాళ్ళు వస్తారు. ఎస్, థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. యోగి లక్ష్మమ్మకు శ్రీ రామ కబీర్దాస్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవానికి వచ్చిన దేవుళ్ళందరికీ నా ఆత్మీయ కృతజ్ఞతలు. నా పేరు బన్నూరు నారాయణ, మాది ఆదోని. నేను 2009 సంవత్సరం నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. నాకు ఈ ధ్యాన పరిచయం జిలన్ భాషా గారి ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది 2009లో. నిజంగా చెప్పాలంటే మాకు స్కూల్ నుంచి ధ్యాన పరిచయం ఉంది. స్కూల్లో నాకు మా సార్ వాళ్ళు స్పిరిచువల్ రియాలిటీ చేసి ధ్యానం గురించి మాకు తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి నాకు ధ్యాన పరిచయం ఉంది. నిజంగా అంటే ఏమంటే చిన్న వయసు కాబట్టి అంత అవేర్నెస్ లేదు. తర్వాత నేను మా ఫ్రెండ్ సర్కిల్లో, మా క్రికెట్ టీము వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతూ మందు తాగడం అలవాటైంది. క్రికెట్ ఆడే టైంలోనే మాకు శ్మశానం అండ్ బార్ అండ్ రెస్టారెంట్. అప్పుడు రాత్రి లేదు పగలేదు, రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 4 వరకు మందు తాగడమే ఉంటుంది. తర్వాత తెల్లవారుజామున ఇంటికి వచ్చి మిగతా పనులు చేసుకునేవాడిని. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఒకనొక టైంలో మందు తాగి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా రాత్రి కాలు జారి కింద పడ్డం వల్ల నాకు తలకి బలమైన గాయం తగిలింది అనమాట. ఆ దెబ్బకి నాకు మెడ నొప్పి, తర్వాత వెన్నుపూస నొప్పి, బ్రీతింగ్ ప్రాబ్లము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఒకనొక టైంలో బాత్రూమ్కి వెళ్తే కూడా కళ్ళు తిరిగి పడిపోయేవాడిని. మరి గ్యాస్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రావాలన్నమాట, తిరిగి లేచి రావాలి. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మాకు జిలాన్ భాషా గారు ఒక 30 మంది టీం అనమాట. మేము 30 మందికి ధ్యానం నేర్పించేవాడు. నేను అనుకున్నట్టు వాళ్ళ దగ్గర సైకిల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు
అప్పుడు నాకు ఆయన ధ్యానం గురించి తెలియజేశాడు. ఇది ధ్యానం మాకు స్కూల్లోనే పరిచయం ఉంది అని చెప్పడంతో ఆయన పిరమిడ్కి తీసుకెళ్ళి ఇట్లా ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పడం వల్ల నాకు అదే కావాలి స్వామి అని. ఆ సమయానికి నాకు ఆరోగ్యం ఇంపార్టెంట్, ఎందుకంటే దానివల్ల నేను నాకు హెల్త్ ప్రాబ్లం చాలా ఇదిగా ఉండేదన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్స్లో నాకు ఈ ధ్యాన పరిచయం జరగడము, తీసుకెళ్ళిన ఫస్ట్ రోజే 6 నుంచి 9 గంటల వరకు 3 గంటల సేపు ఒకే సిట్టింగ్లోనే కూర్చున్నాను అనమాట. 3 గంటల తర్వాత రాత్రి 9 అయింది, సాయంత్రం 6 గంటలకు తీసుకెళ్ళాడు. రాత్రి 9 గంటల వరకు ధ్యానం కూర్చున్నాను. 9 గంటలకు లేచి చూస్తే టైము 3 గంటలు దాటిపోయింది. 3 గంటలు నేను ఎక్కడికి వెళ్ళానో ఏం కదా ఏమైందో తెలియదు నాకు పరిస్థితి. మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు ఆ క్షణం నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ ధ్యానం వదలరాదు. ఇది చాలా ఏళ్ళ తర్వాత నాకు ఎన్నో రోజుల నుంచి సఫరింగ్ అయ్యే హెల్త్ చాలా రోజుల తర్వాత నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను ఈరోజు. కాబట్టి దీన్ని మాత్రం వదలరాదు, దీనికంటే నాకైతే తేలిపోవాలని ఆ రోజు నుంచి బలమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి రెగ్యులర్గా 41 డేస్ గంటల తరబడి ధ్యానం చేసేవాడిని. రికవర్ అయినాను. అప్పుడు ఆ క్షణం బలమైన నిర్ణయం తీసుకున్నాను, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలా అనేది ఆ రోజు నుంచి బలమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి తర్వాత మా మిస్సెస్తో నేను మాట్లాడి పిరమిడ్ నిర్మాణం చేయాలని ఇంటి మీద అనుకొని మాట్లాడుకొని అప్పుడు పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత పత్రిక ప్రారంభోత్సవానికి వచ్చింది. సార్ చెప్పారు, ఇదంతా గంజాయి వనము, ఈ గంజాయి వనంలో ఒక తులసి మొక్క మలిసిందా ఈరోజు, మొక్కకు ఒక పువ్వు పూసిందా ఈరోజు అని చెప్పారు. చెప్పి సార్ అప్పుడు కళల్లో కలిపి తీశాడు, మనం అందరికీ ధ్యానం చెప్పాలా అని చెప్పడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరిగి చూసుకోలేదు. ప్రచారం వ్యక్తం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రచారము జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లోనే స్కూళ్ళు అన్నీ తిరుగుతున్నాము. మనకు కూడా ఇప్పుడు గోనెగండ్ల మండలము, గూడూరు మండలం కూడా పెట్టినాం ప్రచారము. 50 గ్రామాలు 5 రోజులు, మార్చు 23, 24, 25, 26, 27 5 రోజులు మీకు వసతి అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరైనా వచ్చే వాళ్ళు కూడా రావచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మనందరి జీవితాల్లో వెలుగు నింపిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాస్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కేరళ నుంచి ఒక లెజెండరీ మాస్టర్, ఇంకా ఈమె గురించి మేడం గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ముందు వెనక ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. అటువంటి సీనియర్ మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఈరోజు మన దగ్గరకు వచ్చిందంటే నిజంగా మన అదృష్టము. ఎందుకంటే మేడం ఎంత బిజీ ఉంటుందో, మేడం ఛానల్ ఫాలో అవుతున్నా నాకు తెలుసు, మేడంతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నా నాకు తెలుసు. అస్సలు తీరిక ఉండదు, రాత్రి పగలు క్లాసులే ఉంటాయి. కానీ మన కోసం ఈ చిన్న పల్లెటూరైన చిన్న ఊరైన ఆదోనికి వచ్చింది. మళ్ళీ అందులో ఇంత చిన్న గల్లీకి చిన్న పిరమిడ్ కోసం మన కోసం కేరళ నుంచి ఇక్కడికి వచ్చిన సీమా మేడంకి ఒకసారి గట్టిగా చాలు. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను కొన్ని నిజాలు, నమ్మలే నిజాలని చెప్తాను. కొన్ని నిజాలు పంచుకోవాలనుకుంటున్నాను. పిరమిడ్ ఇక్కడ రావడానికి కారణాలు ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క రకం ఉండొచ్చు. నాకు పిరమిడ్ కావాలా, లేకుంటే పిరమిడ్ అంటే శక్తి, పిరమిడ్ అంటే చాలా గొప్పది ఇట్లా ఉండొచ్చు. కానీ అయితే నేనైతే గుడ్డిగా నమ్మినాను, పిరమిడ్ ఉంటే మంచిది, పిరమిడ్లో ధ్యానం 3 శక్తి, ఇంతే. ఇది హెడ్లైన్గా నేను ధ్యానంలో వచ్చినప్పటి నుంచి ఒక హెడ్లైన్గా ఫాలో అవుతూ పిరమిడ్ రావాలనే కోరిక నాకు ఉండింది. దీనికి ఈ ఇంటికి ఎదురుగా ఆపోజిట్లో ఉండేదే మా ఇల్లు. మా ఇల్లు పైన కొంచెం రూమ్ ఉండడం వల్ల చాలా చిన్నగా ఉంది, పిరమిడ్ వేసుకునే ఆస్కారం లేదు. ఒక 2 సంవత్సరాల కింద మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు నాలో ఆశ మొదలైంది, పిరమిడ్ ఎట్లనే కానీ అమ్మోళ్ళ ఇంటి మీద దింపాలని చెప్పేసి. వాళ్ళకి ఇష్టం ఉందో లేదో, వాళ్ళకి దానికి సంసిద్ధం అయినారో తెలియదు, నాకు అవన్నీ అనవసరం. మా ఇంట్లో మా చెల్లెళ్ళు, మా నాన్న, మా అమ్మ అందరు ధ్యానం చేస్తారు కాబట్టి పిరమిడ్ వస్తే ఓకే అని నేనంతకి నేను గట్టి శాసనం రాసుకున్నాను శిలాపలక మీద. అట్లా పిరమిడ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసేయాలని చెప్పేసి కరెక్ట్గా పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు టాప్ అయ్యింది. నాన్న పిరమిడ్ పైన పిరమిడ్ వేపిస్తామంటే మా నాన్న కొన్ని నమ్మలేని సత్యాలని చెప్తున్నాను కదా, దయచేసి వినండి. దీని తర్వాత ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో మీకు తెలుస్తుంది. నా ఇల్లు కట్టించాకే నాకు డబ్బులు లేవంటే, ఇది ఊరికి నువ్వు వస్తావు పిరమిడ్ యాడ కట్టిస్తావు అని గట్టిగా అదిరినాడు. నువ్వేం 1 రూపాయి ఇయ్యద్దప్ప,
నాన్న వేసుకుంటాను, పిరమిడ్ అయితే ఉండి అంటే ఏం సావని సావు నీ ఇష్టం, నాకు తెలిసేలేదు అని చెప్పా. సరే మా నాన్న అయితే అట్లా అన్నాడు. ఓకే, మా మరిది అంటే నాన్నకు కొడుకులు లేరు కాబట్టి మా మరిదే మా నాన్నని చూసుకునేది. మా మరిదికి అడిగినా నాకు తెలుదమ్మో ఈ విషయంలో అని చెప్పినాడు. అందరు చేతులు ఇస్తారు, దాదాపు మా ఆయనతో పాటు అందరు చేతులు ఇచ్చేస్తారు. కానీ నేను కొంచెం మొండిదాన్ని మొదటి నుంచి ఖచ్చితంగా పిరమిడ్ అయితే రావాలని చెప్పేసి నాకు ఈ బలం అశ్వినకు ఉంది. ఎట్లనే కానీ పిరమిడ్ అయితే ఇక్కడ నారాయణ సార్ని పట్టుకొని ఆ షీట్లు ఆ రేకులు అన్నీ తెచ్చిపెట్టినాము. అది వచ్చి బండి ఆడ ఆగింది. నమ్మలే నిజాలు అన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే మిడి జ్ఞానంతో మనం చేసే తప్పులు ఎట్లుంటాయంటే కొరడాతో దెబ్బల్లాగా ఉంటాయి. అందుకే ఈరోజు అన్నీ చెప్తున్నాను నేను. అక్కడ షీట్లు రాడ్లు అన్నీ వచ్చేసినాయి. మా నాన్న వాడు దింపడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. యాడ దింపిస్తావు చెప్పు, నా సిమెంట్ సెంటర్కే ప్లేస్ లేదు, నువ్వు యాడ దింపిస్తావు అని అయిష్టంగా మాట్లాడినారు. నాకు ఏడుపు. కొన్ని సమస్యలు నేను చెప్పుకున్నాక నీకు పడతాయే కొరడా దెబ్బలు అని చెప్పింది. నాకేంటి కొరడా దెబ్బలు, కష్టపడి మన అయితే తిట్లు తిని మరి పిరిపిడి వేయించినాను కదా అని నేను అనుకున్నా. కానీ నీకు పడతాయి కొరడా దెబ్బలు. వాళ్ళు మీ అమ్మ మీ నాన్న నీ కల్లో వచ్చేమని అడిగినారా? పిరిమిడి చేసుకొచ్చాడు వాపస్ పోతాడేమో అని మా భయము. కానీ ఎట్లన్నా చేయను, మహాడో ఒకేటి కొడతాడా, అటు వరకు వస్తాడా రాలే అని చెప్పేసి అవి దింపించినాం. ఇంకా నారాయణ సారు, కోజ్గి మాస్టర్స్, ఇక్కడ ఆదోని మాస్టర్స్ ఒక 4, ఒక 8 మంది గట్టిగా పిల్లర్ని పిరమిడ్ పైపులో ఒక 4 వస్తాయి కదా వాటిని గట్టి పట్టుకొని కూర్చున్నట్లు కూర్చుని పిరమిడ్ స్ట్రక్చర్ అయితే చారి సార్ ద్వారా పూర్తయినాక నైట్ ఏమైందంటే ఫ్రేమ్ అంతా రెడీ అయింది. ఫ్రేమ్ మీద షీట్లు కూడా అతికిచ్చినారు. దీన్ని ఎత్తి పెట్టడానికి దాదాపు ఒక 30-40 మంది పిల్లలు కావాలా. చాలా బరువు ఉంటుంది అది. ఏం చేయాలప్ప, ఈ టైం 10:30 అయింది. అది పూర్తయ్యే లోపల వీధిలో పిల్లల్ని అందరూ పిలుచుకొని వస్తుంది. కొంచెం పిరమిడ్ ఎత్తుతురప్ప, మీకు పుణ్యం వస్తుంది, మంచి పెళ్ళాం వస్తుంది, మంచి చదువు వస్తుంది, అది ఇది ఏదో చెప్పి అందరూ వీధులందరూ కుప్పేసినాక పైకి వచ్చి చూస్తే ఫస్ట్ ఎవరు పట్టుకున్నారంటే మా నాన్నే పట్టుకున్నాడు. ఇన్ని మాట్లాడిన మా నాన్న పైపులు వచ్చినప్పటి నుంచి తిట్టను. మావి బండకూతులు వేరే ఉంటాయి, రాయలసీమ బండకూతులు. అన్ని తిట్టిన మా నాన్న ఫస్ట్ పెట్టుకొని వెళ్ళి బాగా చేయప్ప, నువ్వు ఈడు చెయ్యి, ఆడు చెయ్యి, గట్టికి చెయ్యి, ఈడ ముట్టుకుంటే ఉగులాడకూడదు, స్ట్రాంగ్గా చెయ్యి అని చారిసార్లు సంపక తిని మళ్ళీ స్ట్రాంగ్గా పిరమిడ్ స్ట్రక్చర్ వేయించా. అయిందా, అక్కడికి పూర్తయింది. ఓకే, కానీ పిరమిడ్ అయితే వచ్చేసింది. నా పని అయిపోయా. మా ఇంటి మీద కూడా పిరమిడ్ ఉందని ధీమాతో కాలర్ ఎగరేసినాను. అప్పుడు స్టార్ట్ అయింది అసలైంది. ఏమంటే అసలు ఏం పిరమిడ్ మనం ఎలా తీసుకోవాలి, పిరమిడ్ని మనం ఎట్లా స్వీకరించాలి, అంత దైవశక్తిని మనం ఎలా గౌరవించాలి అనేది నాకు తెలియదు. ఒక 5 నెలల కింద సీమా మేడం వచ్చింది ఆదోనికి. వచ్చినప్పుడు ఏం చేసిందంటే తగలేరు, కల్లో ఏమైనా అడిగినారా పిరమిడ్ కట్టి మా ఇంటి మీద రండి, లేదు కదా, నువ్వు చేసినావు, నువ్వే ఓన్ బలంతను తెచ్చుకున్నావు, అనుభవించి ఇప్పుడు అంటుంది అని చెప్పేసి మొత్తానికి నాలో గజిబిజి స్టార్ట్ అయింది. వింటున్నా విఎంసీల పిరమిడ్ గురించి మేడం చెప్పేటవన్నీ వింటున్నా. నేను 2 రోజులు పిరమిడ్ అంటే ధ్యానం చేయాలా, దాంట్లో త్రిబుల్ శక్తి ఉంటుంది, ఇంతవరకు ఆలోచించిన. ఇది ఒక దైవిక శక్తి, ఏదో లోకం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన శక్తి. దీనికి ఒక మర్యాద ఇవ్వాలా, ఈ పిరమిడ్కి ఒక గౌరవం ఉండాలా. దీని మట్టి బుర్రకి ఎప్పుడైతే విఎంసీలో వీడియోలు చూస్తున్నానో నాకు మేడం వచ్చి క్లియర్గా చెప్పింది, అది కాదు, ఫస్ట్ నువ్వు సంసిద్ధం కా, ఈ పిరమిడ్ని అంగీకరించక నువ్వు సంసిద్ధం కా, క్షమాపణ కోరుకొని ఇక్కడ ధ్యానం చెయ్యి అని చెప్పింది. క్షమాపణ కోరుకున్నా. అప్పటిదాకా నాకు బాగా అర్థమైంది, నా బలం ఎలిగింది. నేను గౌరవించలేను, పిరమిడ్ని పిరమిడ్లా చూడలేను నేను అని నాకు అర్థమై క్షమాపణ ధ్యానం చేసి, క్షమాపణ ధ్యానం మొదలు పెట్టడం ఎట్లా మొదలు పెట్టినానంటే ఫస్ట్ రోజు ఒకటి పైన నేను వచ్చి క్షమాపణ ధ్యానం చేసిన. సాయంత్రం మరిపోయినాను అందరు ఇళ్ళకి రండి మన పిరమిడ్లో ధ్యానం చేయాలా, మన పిరమిడ్లో ధ్యానం చేయాలా. ఇంకా అప్పటి నుంచి పిరమిడ్ శక్తి గురించి చెప్పడం మొదలుపెట్టిన. అంతే. ఇప్పుడు మన పిరమిడ్లో ప్రతిరోజు రెగ్యులర్గా 15 మంది పెద్దవాళ్ళే వచ్చి ధ్యానం చేస్తారు. ఇంకా పిల్లలు చాలామంది, మన పిల్లలు వచ్చేసి పిల్లలది లెక్కలేదు కానీ పిల్లలు చాలామంది ధ్యానంకి వస్తారు. ఇంకొకటి మేము ఏమనుకున్నాం అంటే ఈ పిరమిడ్లో రోజుకి దీంట్లో నా వింతలు స్టార్ట్ అయినాయి. వింతలు ఎట్లా స్టార్ట్ అయినాయంటే వాళ్ళందరి తరపున మైక్ పట్టుకొని నేనే మాట్లాడతాను. మా 15 మందికి మొహమాటం ఎక్కువ, మౌనంలో ఎక్కువ ఉంటారు. నేను ఒకటి నోరు తెరిచేది కాబట్టి నేనే మాట్లాడతాను వాళ్ళ తరపున. ఒక్కొక్కరు ఒక సమస్యతో పిరమిడ్లో అడుగు పెట్టినలే. కొంతమంది ఏమన్నారంటే నాకు ఎవ్వరు ఏమాట చెప్పినా నాకు దుఃఖం అనిపించేది. నేను ఇక్కడ వస్తూ ధ్యానం చేసినాక కొన్ని విషయాలు తెలిసినాక ఎవరి మాట
నేను మనసుకు తీసుకోకూడదు, దుఃఖాన్ని జయించగలుగుతున్నానని అన్నారు. మనిషికి అంతకన్నా గొప్ప అస్త్రం ఏం లేదు. దుఃఖాన్ని జయించగల శక్తి ఉంది అంటే ఇంక అయిపోదే, అన్లిమిటెడ్. అట్లా కొంతమంది చాలా ఆరోగ్యం బాగాలేకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఆరోగ్యం బాగా చేసుకోవడం. ఎట్లా అంటే రీసెంట్గా ఒక పాపకి మా వీధిలో మెరాకిల్ జరిగింది. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పదం ఏమంటారో తెలియదు, మీరు ఏమైనా ఉంటే సెర్చ్ చేసుకోండి. కడుపు క్లీన్ చేస్తారు. అట్లా నా నోట్లోకి వచ్చేటప్పుడు అది వేరే అవుతుంది చెప్పండి. ఎనిమా అది ఎక్కించినారు. అది కాస్త కొంచెం డోస్ పెంచినారు. ఒక సిస్టర్ తెలుకున్నట్లు ఒక సిస్టర్ ఎక్కించేసినారు. ఆ పాప ఆపరేషన్ బెడ్ మీద పోయే లోపల కోమా స్టేజ్లో పోయింది. డాక్టర్ బాగా 2 చేతులు తీసుకొని గుండె మీద బాదినాడు. కొంచెం తేరుకునింది. ఆపరేషన్ చేయమని వాపస్ పంపించినారు ఇంటికి. పంపించింటే కొంచెం బలమైన ట్యాబ్లెట్లు తీసుకొని నువ్వు రామ్మా అని చెప్పినారు. ఇంటికి వచ్చినాక మరుసటి రోజు ఆ పాప వాష్రూమ్ కానీ పోయింటే కింద పడిపోయింది. ఇంట్లో లోపలికి కాదు బయట కాదు మధ్యలోనే పడిపోయింది. వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంది, చాలా బలవంతం మీద లోపల తీసుకునింది. ఆ వీధిలో అందరూ కుప్పైనారు. ఆ పాప ఆల్మోస్ట్ చనిపోయిందేమని బాగా కేకలు పెట్టి ఏడ్చినారు. మేము ఆ పాపను మెల్లగా లోపల తీసుకుపోయి అందరినీ కొంచెం ఎవరెవరు ఏమేమి సమాధానం ఇస్తారో సమాధానం ఇచ్చినాక కామ్ చేసి నువ్వు పడుకున్న ప్లేస్లో ధ్యానం కూర్చో, ఫస్ట్ పడుకొని ఉన్నావు ధ్యానం పెట్టుకో అన్నాం. ధ్యానం పెట్టుకున్నాక ఎక్కడ కడుపు నొప్పి ఉందో అక్కడ అబ్జర్వ్ చెయ్యి అని చెప్పినాం. ఆ పాప ఎక్కడైతే నొప్పి ఎక్కుందో అక్కడ అబ్జర్వ్ చేసింది. అస్సలు స్పృహ లేని పిల్ల, నడవలేని పిల్ల, ఆపరేషన్ కోమా స్టేజ్కి పోయి బయటకు వచ్చిన పిల్ల నైట్కంతా అదే ధ్యానంలో పడుకొని మంచంలోనే చేసేసరికి ఉదయం లేచి నిలబడగలిగింది. ఆ పాప లేచి నిలబడి 2 అడుగులు వేసుకొని వాష్రూమ్కి వచ్చింది. నడగలుగుతున్నావా అని అడిగిన. నడుస్తున్నాక అంటే సరే చిన్నగా పైన పిరమిడ్కి రా అంటే అంతే. 3-4 రోజులు ఆ పిల్ల పిరమిడ్లో వచ్చి ధ్యానం చేసింది. తనకుండే ఎక్స్పీరియన్స్ ఆ పాప నోటి నుంచి వినేటనే బాగుండు. ఎప్పుడో తను చేసుకున్న తెలిసి తెలియక చేసిన కర్మలన్నీ కనపడడం మొదలుపెట్టింది. వాటికి క్షమాపణ చెప్పుకోవడం, ధ్యానం చేసుకోవడం, ఇట్లా ఆ పిల్ల ఎంత ఎనర్జెటిక్గా తయారైంది. రకరకాల వాళ్ళకి సమస్యలు ఇక్కడ పోవడం అనేది జరిగింది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ వచ్చేవాళ్ళు అందరూ ధ్యానం చేస్తారు, అందరూ అన్ని క్లాసులు వింటారు. ఆచరణలో వచ్చేసరికి లోపంగా అవుతుంది. నేను ఈ మధ్యలో పెట్టుకున్న బ్రహ్మాస్త్రం ఏమంటే నేను ఇన్ని రోజులు ఏం చేస్తానంటే 8 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా మేడం వస్తుంది, ఒక మేడము, ఆ మేడంకి అడుగుతాం. లేదంటే ఆ మేడం కాకుండా ఇంకో మేడంకి అడుగుదాంలే, ఇంకొక సీనియర్ ఆమె ఉంది ఆమెకు అడుగుదాంలే, ఇంకొక థర్డ్ ఆమె ఉంది ఆమెకు అడుగుదాంలే అని ఒక రకమైన భ్రమలోనో మాయలోనో పెట్టినానేమో అనిపించింది. నాకు అనిపించింది. ఈ మధ్యలో నాకు తెలిసింది. ఇప్పుడు గట్టిగా నేను ఏం పెట్టుకున్నానంటే మొన్న పిఎంసీలో సీమా మేడం క్లాస్ చెప్పింది, వ్యక్తి సాంగత్యం కాదు శక్తి సాంగత్యం ఉండాలా అని. నిజమే కదా, డైరెక్ట్గా దైవశక్తితో మనం కనెక్ట్ అయినప్పుడు ఇంకా వ్యక్తులు ఎందుకు అని చెప్పేసి మన పిరమిడ్లో వచ్చే వాళ్ళకందరికీ మనం శక్తితో సాంగత్యం ఎనీ టైం. ఇప్పుడు వీళ్ళకి చెప్పే తీరు మారింది. మాది ఏమని చెప్తున్నామంటే అక్కడ నాకు ధ్యానంలో ఇది కనపడిందంటే క్వశ్చన్ వేసుకొని కూర్చో, నువ్వే కూర్చో. నా దగ్గరకు వచ్చేసరికి నా పిచ్చి మైండ్తో ఏదో ఒకటి సమాధానం చెప్పేస్తా, నువ్వే క్వశ్చన్ వేస్తా, నువ్వే వ్యక్తి సాంగత్యం. కానీ ఇక్కడ మెరాకిల్ జరుగుతుంది పిరమిడ్లో అనేది. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పి నేను మేడంకి ఇస్తాను, ఎక్కువసేపు పెట్టుకోను. గ్రహణం రోజు ధ్యానం జరిగింది మా పిరమిడ్లో. మన చంద్రగ్రహణం జరిగింది కదా, ధ్యానం జరిగింది. 3 hours మెడిటేషన్ పెట్టుకున్నాము. పెట్టుకునింటే 2 hours మెడిటేషన్ తర్వాత నాకు లాస్ట్ 2 hours అయిపోయేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేమందరం కూర్చున్నాం, మా సెంటర్లో వాళ్ళందరూ మధ్యాహ్నం అయినా సరే అందరు వచ్చినారు. ఈ పిరమిడ్ వాకిల్లో నుంచి రకరకాలుగా ఒక కలర్గా నీళ్ళు వస్తున్నాయి. ఏమి నీళ్ళు ఒక్కొక్క రకం ఒక్కొక్కటి. నాకు కలర్ ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. ఫస్ట్ స్కై బ్లూ కలర్ వచ్చింది, తర్వాత మెరూన్ వచ్చింది, తర్వాత పిస్తా వచ్చింది, తర్వాత బ్లూ వచ్చింది, తర్వాత గ్రే వచ్చింది. ఇట్లా రకరకాలు వచ్చినాయి. ఏమి కలర్స్ అని వెంటనే అడిగిన. ప్రేమనాథ్ సార్ అన్ని బండ కూర్చొని వెళ్తారు. ఎప్పుడు కనపడిందని చెప్తావు కానీ దానికి క్వశ్చన్ వేసుకొని అడుగు, నువ్వు ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం, క్వశ్చన్ వేసుకొని వెంటనే అడుగు అంటున్నాడు. చెప్పినందుకు నేను అడిగిన ఏమి కలర్స్ అంటే వేరు లోకాల నుంచి ఎనర్జీస్ పంపిస్తున్నాం ఇక్కడికి అని చెప్పినారు. ఓకే, బాగుంది, ఇది బాగుంది. పిరమిడ్ కోణం అందరికి తెలిసింది కదా. ఆ కోణంని ఇట్లా డిస్టర్బ్ చేయడానికి ఒక పాము ఇట్లా బుస్ కొడుతుంది. అది ఉండే యాంగిల్ కదులుతుందేమని నా భయం. అది అట్లా కొట్టేసరికి ఈ నీళ్లు ఆ ముచ్చినప్పుడు పైనుంచి ఒక సర్పం అటాక్ చేస్తుంటే అక్కడ ఒక రుద్రాక్ష తేలుతుంది. ఈ రుద్రాక్ష ఏమి అంటే ఇది శివ చైతన్యం అని చెప్పింది. ఆ రుద్రాక్షి బ్లాస్ట్ అయింది, ఒక జ్యోతిలాగా వెలుగుతుంది. ఆ వెలుగుకి ఆ పాము పరారై
నేను అక్కడ రుద్రాక్షి మంట నుంచి నేను మీ నుంచి మేమేం తెలుసుకోవాలంటే మీరు మానసికంగా ఆత్మపరంగా మీ ఎదుగుదలకి ఏ అడ్డంకులు వస్తే వాటిని ఆపడానికి నేను మీకు ప్రొటెక్ట్గా ఉన్నాను అని ఆ వెలుగు చెప్పింది. అప్పుడు అనిపించింది అబ్బా అంత నేను వింటున్నాను కానీ ఈ లోకాలు ఇవి పోర్టల్స్ ఏదేదో పదాలు ఉంటాయి కదా, ద్వారాలు అని చెప్తుంటే నాకు ఇన్ని రోజులు అనిపించలేదు. నా అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు అనిపించింది నిజంగా ఇవి ఎన్నో లోకాలకి దారులు, ఎన్నో లోకాలకి శక్తికి రావడానికి ఏకైక మార్గం పిరమిడ్ అనేది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. పూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నా పేరు సీమ, కేరళ రాష్ట్రంలో నుంచే ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే పరమగురు పత్రిజీ మన చెవికి ఎవరైనా పిలుస్తున్నారు అంటే అది ఊరికినే ఆ పిలుపు రాదు అని వారు చెప్తారు. ఒక వ్యక్తి మన ఇంటికి కూడా, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ మన గుమ్మం దాటి మన ఇంటికి రాదు అంటారు పత్రిజీ. అయితే ఇక్కడ నేను ఒక పిలుపుకి నేను ఎంతో గౌరవిస్తా. అందుకే ఎంత దూరం వచ్చిందని నాకేం బాధ లేదు, నేను ఎంతో ఆనందంగా వచ్చా. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ పరమగురు పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించడం 25,000 పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తే కానీ ఆ ఇద్దరు దివ్యాత్మ స్వరూపుల్ని మనం కనిపెట్టలేరు అని. ఆ 1-2 ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలియదు. అందుకే 25,000 పాంప్లెట్ నువ్వు కొట్టి పనిచేసేయ అన్నారు. ఒక్కటి కూడా పాడు చేయకు, వృధా చేయకు. 25,000 పాంప్లెట్ వెళ్ళేసరికి ఆ ఇద్దరికి ఎవరైతే జన్మలుగా దీనికోసం ఎదురు చూస్తున్నారో వారికి అది చేరుతుంది అని. అంటే మనం ఎంత దూరం అక్కడ వచ్చిన వాళ్ళు, ఇది ఆత్మజ్ఞాన సభ, ఆత్మజ్ఞానులే వస్తారు, ఆత్మజ్ఞానం కోరిన వాళ్ళే వస్తారు. సో అక్కడ ఎవరు ఆ పరిపక్వం అయ్యే స్థితిలో ఉంటారో మనకి తెలియదు. కానీ అందుకే అది రెస్పెక్ట్ ఇచ్చి మనం వెళ్ళాలి ఎక్కడికి పిలిచినా. పరమగురు పత్రిజీ ఎప్పుడు చెప్తారు, ఆఖరి శ్వాస వరకు ధ్యానం తెలుసుకున్న వాళ్ళు, ధ్యానం ద్వారా అనుభవాలు పొందిన వారు ఆఖరి శ్వాస వరకు ధ్యాన ప్రచారమే చేయాలంటారు. ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి ప్రకృతి ఎలాంటి గొప్ప గిఫ్ట్లు ఇస్తారో అనేది నేను ఒక చిన్న, ఇప్పుడు సుజాత దగ్గరికి నేను పోయి ఒక 5 months బ్యాక్ వచ్చేటప్పుడు ఆ పిల్ల ఇక్కడ పిరమిడ్ కట్టిందని చాలా గొప్పగా చెప్తుంది. తర్వాత ధ్యాన ప్రచారానికి ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారని కూడా గొప్పగా చెప్పింది. మంచి పని. కానీ ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తుందా అంటే ధ్యానం జరగటం లేదు. పిరమిడ్ అనేది హయ్యర్ డైమెన్షన్ ఎనర్జీస్. పిరమిడ్ అనేది ఆ ఒక దివ్య తలం, అది తలంలో నుంచి ఒక పిరమిడ్ని ఇన్వైట్ చేసేటప్పుడు, అంటే పరమగురు పత్రిజీ చెప్పేది చాలా మందికి అర్థం కాలే. పరమగురు పత్రిజీ ఏం చెప్తారంటే, ఒక పిరమిడ్ని ఇన్వైట్ చేసేటప్పుడు ఆ ఇప్పుడు మన ఇంటికి ఒక వ్యక్తిని ఇన్వైట్ చేసేటప్పుడు మనం ఎంత ప్రేమగా ఇన్వైట్ చేస్తామో వచ్చిన తర్వాత బాగా పట్టించుకోవాలి. వచ్చేవులే, పోయావులే, తిన్నావులే, ఎక్కడో సీట్ ఉంటే కూర్చుంటావులే అనా కాదు. అప్పుడు మనం అందుకే పరమగురు చెప్పిన ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలంటే గొప్ప శక్తి ఉండాలి. అతిథి దేవో భవ అంటే అతిథి దేవుడుగా మారాలి అంటే ఏం చేయాలి అంటారు వారు. అతిథి దైవంగా మారుతే ఆ అతిథి పోయేటప్పుడు ఎన్నో కర్మలు తొలగిపోతాయి అంటారు. అందుకే ఎవరిని అపమానించకూడదు. అపమానించింది అంటే మన లెక్కల్లో మన సౌభాగ్యాలు కట్ అయిపోయింది అని అర్థం. అతిథిని దైవంగా మార్చడం అనేది. అలాంటప్పుడు ఒక మహాశక్తిని ఇంటికి పిలిపించారు. ఆ పిల్ల ఇంటికి పిలిపించి దాన్ని నువ్వు గొప్పగా ధ్యానం చేస్తున్నావా, పిరమిడ్కి కావాల్సిన సేవ చేస్తున్నావా అంటే తన ఆలోచనలో పడింది. నా పని అయిపోయి తనకి చెప్పేసి వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో పిరమిడ్ జగత్ అనేది బాగా పట్టుకోవాలనే ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే మా జీవితంలో 2 years అయింది కేరళలో సెటిల్ అయ్యి. 2 years వరకు నేను విజయనగరంలోనే 24 years నుంచి ఉన్నాను. 19 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి, పిరమిడ్ మెడిటేషన్లోకి వచ్చి. అయితే కేరళ వెళ్ళడానికి కారణాలు ఉన్నాయిలేండి. అయితే కేరళ వెళ్ళేటప్పుడు మాకు కేరళలో ఇల్లు కట్టలేదు. మా వారికి సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత కేరళ సెటిల్ అయిపోవాలి అనేది ఆలోచన వచ్చి, మా దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది. అంటే మా నాన్నగారి వాటా అది అమ్మేసిన తర్వాత వచ్చిన తక్కువ డబ్బులు. అయితే అందులో అమ్మగారు ఇచ్చిన 5 లక్షలు కలిపి 15 లక్షల దాకే ఉంది. అయితే ఈ 15 లక్షల్లో
ఇల్లుకి కేరళలో ఈ ప్లేస్కి చాలా కాస్ట్ ఉంది. అయితే అవన్నీ కొని కట్టుకోలేను నేను. అయితే ఏం చేశారంటే 50 సంవత్సరాలకి ఎక్కువ అయిన ఇంటికి జీరో కాస్ట్ అనమాట. 55 సంవత్సరాలైన 3 అంతస్తుల పాత బిల్డింగ్, 3 అంతస్తుల పాత ఏమంటారు బ్రాహ్మిన్స్ ఒక ఇల్లు అనమాట అది. అయితే 7.30 సెంట్ ఉంది. అది చాలా మంచి లొకేషన్లో ఉంది. అయితే అది తీసుకున్నాను. ఈ ఇల్లు ఫ్రీ వస్తుంది కదా, ఇంట్లో మేము బ్రతకొచ్చు. ఈ డబ్బుకి 13.5 లక్షలకి ఆ ప్లేస్ కొనుక్కొని ఆ ఇంట్లో ఏదో చిన్న పనులు ఏదో చేసుకొని మనం బ్రతుకుదాలే అనే ఆలోచనతో 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాం. అంటే మాకు కేరళలో సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదు, ఎవరు లేదు. ఒక బ్రోకర్ ద్వారా వెళ్ళాం. ఆ బ్రోకర్తో పాటు ఇంకో బ్రోకర్ ఉంది. అయితే ఇందులో చూసి వెళ్ళాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. అయితే బాగుంది ఇల్లు గురించి, నాకు ABCD రాదు, ఒక ఇల్లు సొంతంగా ఉండాలి అంతే నేను అనుకున్నాను. ఎత్తుకుని వెళ్ళిపోమా, నీకు ఇదంతా అవసరంలో ఇది ఇచ్చి మేము 2 నెలలు అయిపోయి ఇంకా రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం. రిజిస్ట్రేషన్కి 6 రోజులే ఉంది. అయితే నేను వెళ్ళేటప్పుడు మన మెర్కబా పిరమిడ్ వెంకటేశ్వరరావు గారు ఆయన, మేడం మీరు కేరళ వెళ్ళి ఆ ఇంట్లో పిరమిడ్ సెంటర్ ఓపెన్ చేయండి అని చెప్పి నాకు 8 పిరమిడ్లు ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే పిరమిడ్ చాలా కాస్ట్, నేను కొనుక్కోలేను. కానీ ఆయన నేను చేసే వర్కులు చూసి ఈమెకి ఇది ఇస్తే వర్త్ ఉంది, ఈమె ద్వారా గొప్ప పనులు జరుగుతాయని నన్ను నమ్మారు ఆ మనిషి. నాకు 8 పిరమిడ్లు ఇచ్చి నేను నా భర్త పిల్లలతో కేరళ వెళ్ళిపోయి, కేరళలో మాకు సొంత హౌసులు లేదు కదా, అందుకని నేనేం చేశానంటే కొనుక్కోబోయే ఇంట్లో ఒక్క గది వాళ్ళకి ఫోన్ చేసి క్లీన్ చేయమన్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేస్తేనే వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు. 3 లక్షల రూపాయలే ఇచ్చాం. ఆ ఒక్క గది వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు. నేను అందులో ఈ 8 పిరమిడ్లు పెట్టి మా వారి అక్కాలింటికి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఇంకా 6 రోజులే ఉంది. 27,000 రూపీస్ది పేపర్స్ కూడా కొన్నాం, అంటే అగ్రిమెంట్ పేపర్స్. అయితే అన్నీ అయిపోయింది. 3 రోజులే ఉంది ఇంకా రిజిస్ట్రేషన్కి. అయితే ఈ బ్రోకర్స్ చూడండి, ఆ పిరమిడ్లో అక్కడ పెట్టేసి నేను నా పని చూసుకున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి ఇదైపోవాలి, అక్కడ నుంచి ధ్యాన ప్రచారం చేస్తానులే అని. చూడండి ఆ పిరమిడ్స్ ఈ 2 బ్రోకర్స్ బుద్ధిలోకి ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే ఆ 3 అంతస్తు బిల్డింగ్ చాలా పాతదే అయినా సరే ఉండడానికి ఏదో చాలు. పెద్ద నుయ్యిలో మోటార్ ఇదంతా. ఇప్పుడు చూడండి ఈ కాంపౌండ్లో ఒక నుయ్యి మోటార్, ఇవన్నీ ఎవరిది? సుజాత వాళ్ళ తల్లిదండ్రులదేనా? కానీ ఆ బ్రోకర్స్ ఏమన్నారు తెలుసా మాకు ఫోన్ చేసి, అమ్మ మీకు మేము చూపించిన ఈ ఇంట్లో నుయ్యి, అందులో మోటరు, 2 ఇంట్లో అవతల ఒక వ్యక్తి జబర్దస్తిగా ఎన్నో సంవత్సరాల కింద నాకు అందులో వాటా ఉందని, ఇది వాళ్ళందరూ చనిపోయినా తర్వాత ఎవరు తీసుకున్నా వాళ్ళందరితో గొడవలాడి నేల కింద నుంచి మోటార్ పైపులు లైన్ వేసి వాళ్ళదే అది, మేము మీతో అబద్ధం చెప్పాను అన్నారు. అంటే ఇది అమ్మడానికి అబద్ధాలు చెప్పే బ్రోకర్స్తో నిజం చెప్పించారు. ఇంకా 3 రోజులే ఉంది అంటే రిజిస్ట్రేషన్కి. ఆ తర్వాత ఇంకా ఆ నూతిలో నుంచి ఆయన నీళ్లు తోడుతూనే ఉంటారు. ఆ మోటార్ కూడా మీది కాదు, మీరు మోటార్ వేసిన ఆయన గొడవలు ఆడుతారు. తర్వాత అక్కడ ఉన్న తల్లి, అంటే ఆ ముసలాయన తల్లి చనిపోయింది, ఆమె వీళ్ళ ఇంటి మీదకి వస్తుంది, కొట్టమంటే కొట్టలేదు, కేసు పెట్టేశారని బాధలో ఆమె అది తట్టుకోలేక సూసైడ్ చేసింది అన్నారు. అయితే ఇన్ని ట్రబుల్స్ అక్కడ ఉందని ఇన్ని దాచుకున్న ఆ బ్రోకర్స్ చేత ఈ పిరమిడ్స్ చెప్పించింది. వచ్చేవాళ్ళు మాట్లాడకూడదు, కావద్దు, ఎవరెవరిని డిస్టర్బ్ చేయద్దు, చేసే టైంలోనే ఇది అందుకోవాలి, రావాలి, అది ఖచ్చితంగా, అది రూల్, అది రెస్పెక్ట్. ఓకే అది అందుకే మన టైంలో స్టార్ట్ చేయాల. అయితే చూడండి తర్వాత అయితే నేను చెప్పాను ఇదంతా ఈ టైంలో ఎందుకు చెప్తారు అనేసి నేను అడిగి, అంటే ఇంకా నాకు ఇది వద్దు, స్టాప్ చేయాలి అన్నప్పుడు ఈ 2 బ్రోకర్సు మేము ఏం చెప్పారో అర్థం కాక చాలా హడావిడి అయిపోయి చాలా మందిని మా దగ్గరికి పంపించావు. అదంతా లేదులే అని వీళ్ళతో ఎవరు చెప్పించారో వీళ్ళకి తెలియలే. అర్థమైందా మీకు? నేను చెప్పే తెలుగు అర్థమైందా?
అంటే వీళ్ళతో ఏం చెప్పించుకున్నారో చూడండి. మన లోపల సత్యం ఉంటే, ఎందుకంటే నేను నా ద్వారా జరిగేది అనుభవ జ్ఞానం చెప్పుకుంటూ ఎంతో మంది జీవితాల్లో ఈ ధ్యానము మరియు శాకాహారము పిరమిడ్ శక్తిని పంచిపెట్టే ఆమె నేను, అంతే కదా. నన్ను డిస్టర్బ్ చేయడానికి, నేను డిస్టర్బ్ అవ్వడానికి ప్రకృతి ఒప్పుకోలే. ఎందుకంటే ఒక దివ్యమైన దారిలో మనం సత్యసంధంగా ఉంటే, మనలో త్రికరణ శుద్ధి ఉంటే మనల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు, పెట్టనీయరు. అంటే నేను ఆ ఇంట్లో కానీ ఉంటే, నేను ఇప్పుడు ఈ ధ్యానంలోకి రాకపోతే, లేకపోతే నేను ధ్యాన ప్రచారం కూడా సత్యసంధంగా నా అనుభవ జ్ఞానం ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకి చెప్పడానికి నా జీవితాన్ని, నా సమయాన్ని నేను పెట్టకపోతే ఖచ్చితంగా నాకు ప్రకృతి సహకారం ఉండదు. ఆ ఇంట్లో నేను ఉంటే నాకు ఎప్పుడు తలకాయ నొప్పి ఉంటుంది. దిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, మళ్ళీ నేను అది ఇంకొకరికి అమ్మలేరు. ఎందుకంటే అందరూ వదిలి గురు పత్రిజీ ఏం చెప్పారంటే, శ్వాస మీద ధ్యాస పెట్టడం నీకు వచ్చా అది చెప్పు. ధ్యానం ద్వారా ఒక్క అనుభవం నీకు వచ్చిందా, స్థిరమైన మార్పు నీలో వచ్చిందా అది చెప్పు. చెప్పకపోతే నువ్వు భూమికి బరువు. అందుకే పరమగురు పత్రిజీ ఎప్పుడు అంటారు, ధ్యానం చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాదు, కాలేరు. పిరమిడ్ కట్టిన వాళ్ళు, ధ్యాన ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానులు కాదు, కాలేరు అన్నారు. వారి చెప్పిందన్నీ నాకు అప్పుడు అర్థం కాలే. అంటే ఇది చెయ్యడానికి ఎంతో శక్తి ఉండాలి. శక్తి లేకపోతే పరిమిత బుద్ధితో తనకి తాను గిరిగీసుకొని ఉండిపోతారు, అందరినీ అడ్డు పెడతారు. సో ఎప్పుడైతే మనం స్వేచ్ఛగా సత్యం కోసం జీవిస్తున్నామో చూడండి, ఆ 3 లక్షలు మన అన్ని అయిపోయిన తర్వాత అది తిరిగి ఇవ్వరు. 1 రూపీ నాకు నష్టపోకుండా 3 lakhs నాకు తిరిగి ఇచ్చారు. తర్వాత 27,000కి నేను కొన్న ఆ ఒక పేపర్ ఇంకా ఇక్కడ పాలకాడులోనే ఒత్తెపాలెం తాలూకులో 5.5 సెంట్ భూమి కొనేటప్పుడు ఆ ఒక్క రిజిస్ట్రారే ఏ కంప్లైంట్ చెప్పకుండా, ఏంటి ఇది అవదండి, ఈ పేపర్ వేస్ట్ అండి, మళ్ళీ గవర్నమెంట్కి తిరిగిస్తే ఎప్పుడో మీకు సగం డబ్బులు వస్తుందండి, అవన్నీ ఇంకొకరు చెప్పారు. నేను ఏమి నాకు తెలియదు, ఇది అక్కడ పెట్టేసాం, ఇంకా ప్రకృతికి వదిలేసాను. అలా అని నేనేమి ధ్యానాన్ని తప్పుపట్టలేదు, ఏమి చేయలేదు. ఎంత నిస్సంగ భావంగా, ఎంత కృతజ్ఞతతో ఉన్నానంటే, అతను నన్ను ఏమి అనకుండా దానిలో ఒక వైట్ దీన్ని తిప్పేసి చేసేసి మళ్ళా కొత్త అడ్రస్ రాసుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అంటే 1 రూపీ నాకు ఖర్చు అవనియలేదు. అంటే ఇవన్నీ అందరికీ ఇది దొరుకుతాయి, కానీ మనలో అంత త్రికరణ శుద్ధి ఉండాలి. అయితే 5.5 సెంట్ కొనేటప్పుడు 8 లక్షల దాకా డబ్బులు నాకు అక్కడ అయ్యాయి. బాకీ 5 చిల్లర డబ్బులే నా దగ్గర ఉంది. అంటే ఒక చిన్న పిరమిడ్, మామూలు పిరమిడ్, అంటే ఈ ఏమంటారు తాట్యాకుతో కానీ లేకపోతే ఏదో చిన్నగా అక్కడ పెడదాం, అక్కడ నుంచి మెల్లిగా మొదలవుతే ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కడతానని మేము నిర్ణయం తీసుకుంటే, చూడు సీమా మేడం కేరళలో ఇన్నాళ్ళు కేరళ వచ్చి అద్దింట్లో ఉన్నదట, ఆమె ఇల్లు కట్టబోతున్నారా అని అప్పట్లో 68 లక్షలకి ఇల్లు కట్టేసి ఇచ్చారమ్మా అందరూ. అంటే చూడండి, ఒక్కరికి కూడా రూపాయి నేను అడగలేదు. ఎందుకంటే పరమగురు పత్రిజీ కోరి వెళ్ళొద్దు, వచ్చింది కాదనకు అనేసి చెప్పింది. ఎంత దూరమైనా ధ్యాన ప్రచారం చేసినా మనం ఎవరి దగ్గర ఏది కూడా ఆశించి చేయలేదు. ఇప్పుడు చూడండి, తర్వాత ఒక్క రూపాయి కూడా మాకు అప్పు లేదు, ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. మేము నలుగురం కూడా ఈ దివ్యమైన ధ్యానం, ఇప్పుడు నా చిన్నోడు వచ్చాడు, పెద్దోడు కేరళలో ప్రతి చోటకి పెద్దోడు వస్తాడు, మా వారు వస్తారు. ఇంత దూరం ట్రై చేయడానికి మా చిన్నోడు వచ్చాడు. 24 ఏళ్ల కుర్రాడు ఆ పిల్లడు, 27 ఏళ్ల వాడు పెద్దోడు. ఆడు 5 సంవత్సరాలు జాబ్ చేసి ఇప్పుడు అప్స్కిల్ చేస్తున్నారు, అది రిసైన్ చేసి. అంటే 2 పిల్లలు ధ్యాన ప్రచారానికి నాకు నా భర్తకి తోడొస్తుంది అంటే నా జీవితంలో నాలో ఎంత మార్పు నేను తెచ్చుకొని ఉంటాను. అంటే అందుకే పరమగురు పత్రిజీ ఏం చెప్తానంటే, నేను సుజాతమ్మకి ఇదే చెప్పావు, తల్లి నువ్వు ఉన్న చోట, నువ్వు ఎక్కడో పోయి ధ్యాన ప్రచారం చేయడం కాదు, ఈ యొక్క దివ్యమైన అతిథిని నువ్వు, అది కూడా దివ్య ఉన్నత తలంలో నుంచి. అందుకే పిరమిడ్ మనల్ని ఎన్నుకోవాలంటారు పత్రిజీ. పత్రిజీ చెప్పింది అన్ని ఒకేసారి ఒకే చోట చెప్పరు వారు, మనకి ఎంతో శ్రద్ధ ఉండాలా, వారు చెప్పేది ప్రతిదీ వినాలా. మనం కానీ ఎన్నుకుంటే దాన్ని మనం కరెక్ట్గా ఇది చేయకపోతే తాట తీసి వదిలేస్తారు, తెలుసా మీకు? అది పిరమిడ్ శక్తులతో ఆడకూడదు. పిరమిడ్ అనేది ట్రాన్స్ఫార్మర్ లా ఉండదు. అంటే దాన్ని అందుకే పత్రిజీ అంటారు, ధ్యాన ప్రచారం చేస్తానయ్యా
కేరళలో అంటే పత్రిజీకి అప్పుడు నాలో ఉన్న అహంకారం చూసింది. నాకు ఏబిసిడి ధ్యానం గురించి తెలియదు. ముక్క మీద అదే శ్వాస మీద ధ్యాస పెట్టడమే ఇంకా తేల్చలేదు నేను. ఇది ధ్యాన ప్రచారం చేస్తారట అనేది మా గురువుకి తెలుసు. అప్పుడు కూడా ఆయన నన్ను అపమానించలేదు. ఆయన ఒక్కటే అన్నారు, మేడం భర్తతో పిల్లలతో సక్రమంగా సుఖంగా జీవించాలని లేవా నీకు అని అడిగావు. అంటే నాకు అర్థం కాలే. వారేం చెప్పావు అంటే సుఖంగా సక్రమంగా జీవించడం అనేది ఈ ధ్యానములోకి వస్తే ఇది ఏటనుకున్నావు, ఇది మొసలి కుళము చించి చెందాడుతుంది అన్నారు. అర్థమైందా మీకు? మొసలి అంటే తెలుసా? మొసలి కుళంలో దిగితే ఏమవుతుంది? తినేస్తుంది. అంటే అలా పోల్చారు ఆయన. అంటే నీకు ప్రశాంతంగా భర్త పిల్లలతో బ్రతకాలని లేవా అని అడిగారు. ఎప్పుడు? 18 ఏళ్ల కింద. అప్పుడు నాకు తెలియదు ముసలిలు ఎవరా అని. అర్థమైందా? ఆ తర్వాత ధ్యాన ప్రచారం చేస్తానంటే ఫస్ట్ స్పిరిచువల్ రియాలిటీ మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేస్తాను అన్ని సంవత్సరాల కింద. తర్వాత ధ్యాన ప్రచారం చేస్తానంటే ఆయన ఒక్కటే అన్నావు, ముందు నువ్వు మేడం ట్రాన్స్ఫార్మర్గా తయారవండి అన్నారు. ట్రాన్స్ఫార్మర్గా, మామూలు లైట్గా ఉండిపోద్దు, ట్రాన్స్ఫార్మర్గా తయారవు, అప్పుడు అందరికీ లైట్ ఇవ్వచ్చు అన్నారు. దానికి ఏం కావాలి అంటే పెద్ద పెద్ద పిరమిడ్లో అన్ని చోట వెళ్ళి ధ్యానం చెయ్యండి, గొప్ప గొప్ప మాస్టర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అనుభవాలు వినండి అని నన్ను, నా భర్తని, పిల్లల్ని పంపించాం. అది ఒక 10-17 రోజులు మేము మొత్తం తిరిగిన తర్వాతే ఆయనకి కొంతవరకు ధ్యానం అనేది ఎక్కువ చేస్తే ధ్యాన ప్రచారం చేయొచ్చని. నేను అదే పెద్ద ధ్యానం నేను చేసిందని భ్రమపోయి నేను కేరళ రాష్ట్రంలో ఒక్కొక్కళ్ళని తీసుకొని వెళ్ళి నేను ఈ యొక్క స్పిరిచువల్ రియాలిటీ మలయాళ సిడీస్ ఎన్నో వేల సిడీస్ అవన్నీ మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేశాము. ఇది 30 రూపాయలకి అమ్మేస్తే నా ధ్యాన ప్రచారం ఈజీ అవుతుంది అనుకుంటే ఒక్క సీడీ అమ్మలేదు, ఒక్క సీడీ అమ్మలే. అంటే నాకు నన్ను ఎలా తయారు చేసిందో, నా అహాన్ని చిచ్చిగా అప్పడాల్లాగా పొడి చేసి ఊదేటట్టు నన్ను ఊరి మీదకి వదిలేశారు. పత్రిజీ నీకు బుద్ధి రాలే, చెప్పినా అర్థం కాదు, ఎల్లు అనుభవించుకొని నా తాట తీసి వదిలేసావమ్మా. ఎవరు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. తర్వాత కేరళలో ధ్యాన ప్రచారం చేయడానికి నన్ను కేరళ వాళ్ళు అంగీకరించలే. పోవే నువ్వు వచ్చావులే అని. అంటే నువ్వు కేరళ వాళ్ళ, నీకు మలయాళం వచ్చా, నువ్వే ముందు ధ్యానం చేసుకొని బాగుపడు అంటే నన్ను అంగీకరించలే. ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయలే. ఎందుకు? నేను బాగుపడలేదని వాళ్ళ సోళ్ళకి తెలుసు. ధ్యాన ప్రచారం అనే పేరులో నన్ను నేను మోసం చేస్తూ ధ్యానాన్ని కూడా మోసం చేస్తున్నాను అనేది వారి ఆత్మకి తెలుసు. నన్ను ఒక్క పిల్ల అంగీకరించలేదు కేరళ స్టేట్లో. అయితే నేను అనుకున్నాను వాళ్ళతో పాటు వెళ్తే ధ్యాన ప్రచారం అవుతుంది, వీళ్ళతో పాటు వెళ్తే పిరమిడ్ సందర్శన అవుతుంది, ఏదో ఒకసారి క్లాస్ చెప్పడానికి వస్తే అక్కడేదో నేను ఉద్ధరింపబడతానని. అక్కడికి వెళ్ళిన నా గుణం ఈ ఊసలాడతాను. అక్కడ ఆడది చాలా మంది వస్తారు, ఆడవాళ్ళు తెలుసా. తర్వాత చూడ్డానికి బాగా అందంగా ఉన్న ఎవరైనా మా క్లాస్ చెప్పడానికి వస్తే మా లోపల ఉన్న కోరికలు వాళ్ళతో కనెక్ట్ చేసి ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటాం మేము, లేకపోతే మా ఫోన్ నెంబర్లు వాళ్ళు తీసుకుంటారు. మాకు మెల్లిగా మెసేజ్లు పెడతారు. మళ్ళీ ముగుడు లేదు, పిల్లకాయలు లేదు, ప్రతి దానికి ఫోన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు ఒకటి దొరికాడు కదా ధ్యానంలోకి వచ్చి జరిగినవి. అయితే నాకు కొన్ని సంవత్సరాలు నాకు వృధా అయిపోయింది. నాకు తెలియదు, ఏ వ్యక్తులు కూడా మనల్ని ఉద్ధరించలేదు. పరమగురు పత్రిజీ చేతికిచ్చిన బంగారపు తాళం చెవి పక్కన పెట్టేశాను నేను. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళ మాటలు పత్రిజీని మెప్పించే మాటలు, పత్రిజీ కన్నా గొప్పగా మాట్లాడే వాళ్ళని నమ్మిసాం. పత్రిజీని మనకి ఇలా దొరకవు, తాట తీసి వదిలేస్తారు కదా. వీళ్ళు మనల్ని సుఖపెడతారు, సంతోషిస్తారు, సంతృప్తపరుస్తారు, మనల్ని పొగిడేస్తారు, అవునా కదా. అందుకని నా ఆలోచన ఇట్టిపోతుంది, అర్థమైందా. అందుకే పచ్చిగా అన్ని విషయాలు చెప్తా, నాలాగా మాత్రం మీ యొక్క దివ్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని. అలా కొన్ని సంవత్సరాలు ధ్యాన ప్రచారానికి టైం పాస్కి వెళ్ళాను. నా మాటలు చాలా తూటాలాగా ఉంటుంది, అందరూ క్లాప్స్ కొడతారు, కానీ ఒక్కరు ఆచరించరు. ఎందుకు? చాలా ఆచరణ లేవు, అర్థమైందా. కానీ మాటలు చాలా గొప్పగా ఉంటాయి. అలాగా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ధ్యాన మార్గంలోకి వచ్చి నాకు బయటికి వచ్చి మీతో మాట్లాడేది ఒకటి. నేను
నా భర్త ఎంత గొప్పగా ఉన్నారో తెలుసా, నా ఇంట్లో ఎంత సమాధానం శాంతి ఉంది తెలుసా. నన్ను దేవతలా చూస్తారు, నాకు క్లాప్స్ కొడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను తాట తీసేటట్టు ఉంటుంది మా ఇంట్లో పొజిషన్. ఇది ఎవరికి చెప్పకుండా, అంటే లోపల నాకు సిగ్గొచ్చేటట్టు నేను చెప్పేదేంటి, నేను అనుభవిస్తున్నదేంటి, అర్థమైందా? ధ్యానం చేసి నా రోగాలు తగ్గిపోయింది, లావు తగ్గింది, అలాగే సైట్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. అన్నీ ఒంట్లో మార్పు రావడానికి కాస్త శక్తి సరిపోతుంది, ఇంట్లో మార్పు రావడానికి 100 రెట్ల శక్తి కావాలి అనేది నాకు తాట తీసి ఆళ్ళతో వీళ్ళతో ఫోన్ చేసి నా కుటుంబం నా కల్లోలం అయిపోతుంది. నేను నా మొగుడు నన్ను విడిచిపెట్టి పోవే, నువ్వు నీ ధ్యానం వెళ్ళిపో అన్నట్టు. ఇప్పుడు నా మొగుడే నాకు ఎంత ప్రేమగా, అంటే నేను మారాను కనుక కేరళ రాష్ట్రంలో ఇంత గొప్ప విప్లవం క్రియేట్ అయింది. నేను మారినంత వరకు అందరికి ఊరికినే ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నానన్నమాట. అందుకే పత్రిజీ చెప్పింది చూడండి, పత్రిజీ చెప్పినట్టు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవ్వరూ సత్యాన్ని పట్టుకోలేదు, సత్యాన్ని చెప్పలే. వారు చెప్పేది ఏంటి తెలుసా, ధ్యానం చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాలేరు, ధ్యాన ప్రచారం చేసే వాళ్ళు కాలేరు అంటే ఎవరో చెప్తున్నారు అనుకున్నా. ప్రతి ఒక్కరికి అది అర్థమైందా. అది కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కనెక్ట్ అయింది. ధ్యానం చేసిన వెంటనే నేను మారలే. నేను ధ్యానాన్ని పట్టుకోలేదు. ధ్యానాన్ని పట్టుకున్నప్పుడు ధ్యానం నన్ను తిరిగి పట్టుకుంది. అది ఇప్పుడు సుజాతకి జరిగింది. అందుకే అనుభవ జ్ఞానం తప్ప ఏ సబ్జెక్టు చెప్పరాదు. సబ్జెక్టులే మనకి అవసరంలే. స్వాధ్యాయన స్వభావాలను నేను సరి చేసుకోవడానికి నన్ను నిరంతరం అధ్యయనం చేసే స్వ అధ్యయనంలో నుంచి వచ్చిన స్వ అనుభవ జ్ఞానం మాత్రమే చెప్పాలా పిరమిడ్ మాస్టర్. అందుకే పత్రిజీ అన్న నీ అనుభవం చెప్పు, నువ్వు క్లాస్ చెప్పు అని చెప్పారా పత్రిజీ. నీ అనుభవం చెప్పు, ఇంకేది చెప్పొద్దు. నీ అనుభవం చెప్తే నీ యొక్క సోళ్ళలో నుంచి ఆ సోళ్ళలోకి ఆ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. అది వినడానికి కూడా ఎవరు పడతాడు శక్తి ఉండదు. అందరూ కూడా అనుభవం వినాలా, అనుభవం చెప్పాలంటే ఎంతో శక్తి ఉండాలి. అలాగే అనుభవం వినాలన్నా కూడా శక్తి ఉండాలి. స్వభావానికి అతీతంగా స్వభావాలు ఏంటి? స్వభావాలు అసూయ, అహంకారము, అనంగీకారతత్వము, కృతజ్ఞత రాహిత్యము, ఈర్ష్య, దేశాలని అరిషద్ వర్గాలు అన్ని స్వభావాలు. అవునా? ఈ స్వభావాలు ఎక్కడి నుంచి వచ్చింది? జన్మ 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 సంస్కారాల్లో నుంచి వచ్చింది. నాకు చూడండి, ఇప్పుడు ఈమెకి చాలా అహంకారం ఉంది అనేది నేను చెప్పింది అంటే ఈ అహంకారం మీకు కనిపించదు, నాకు కనిపించింది అంటే నాలో ఎంత అహంకారం ఉంటే ఈమెలో అహంకారం దగ్గర కనిపించింది అంతే. చూడండి, కొంతమంది అత్తల్ని బాగా చూసుకోండి అంటారు, అత్తల్ని అస్సలు చూడలేని వాళ్ళే అత్తని బాగా చూసుకోండి అంటారు. తెలుసా మీకు? నిజం. అత్తల్ని ఏడిపించి పీకుకొని తినేవాళ్ళు క్లాస్ చెప్పడానికి వచ్చేటప్పుడు అత్తని బాగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది నేర్చుకుంటుంది. నేర్చుకున్నప్పుడు క్లాస్ చెప్తారు. తెలుసా మీకు? క్లాస్ చెప్పే వాళ్ళందరూ గొప్ప వాళ్ళనే భ్రమలో నుంచి దిగిరండి. అర్థమైందా? ఒక్క ముగ్గుడితో పాటే కాపురం చేయాలంటే 10 ముగ్గుడితో మానసికంగా వ్యభిచారం చేసేదే ఏం చెప్తుంది? ముగ్గుడిని గొప్పగా చూసుకోండి అంటది. కాదేంటి? అంటే ఈ అనుభవాలన్నీ నాలో ఉంది కనుకే కదా మీకు చెప్పగలను. నేనేం పేపర్లో చూసుకొని చెప్తున్నామా? నన్ను నేను సరి చేసుకోవడానికి ఎన్ని అనుభవాలు తెచ్చుకున్నానో మీకు అందు చిక్కదు. కేరళ రాష్ట్రంలో ఇంత గొప్పగా వర్క్ చేస్తుంది సీమా మేడం, ఏదో గొప్పది అంటే నన్ను అలా తయారు చేసింది ఎవరు? పత్రిజీ మరియు అనుభవాలు. అంతే కదా. నేను ఇంటికాడ నేర్చుకోను, ముగుడు చెప్పింది పోవయ్యా నాకేం తెలియదా అంటే 10 మంది నాకు నేర్పించడానికి ఉంటుంది వెరీ లైన్గా. అందుకని నువ్వు ముగుడు చెప్పింది వినలేదు కదా, రా నేను నేర్పిస్తానని. నాకు వార్తల మీద వార్తలే. అలాగే తల్లిదండ్రులు చెప్పింది పెద్దగా, నా పిల్లకాయలు చెప్పింది కూడా పెద్దగా. నీకేం తెలుసురా? నాకు తెలుసు అంటే నన్ను ఏడిపించి ముక్కు తచ్చా రాయించి నాకు నేర్పించేవారు సమాజం. అందుకే ఇంట్లో తల్లిదండ్రి నేర్పించింది నేర్చుకోకపోతే అత్తామామకి చిక్కుతారు, అత్తామామ చెప్పింది నేర్చుకోకపోతే సమాజానికి చిక్కుతారు. తెలుసా మీకు ఈ విషయం?
ఎక్కడో ఒక చోట చిక్కుతారు తెలుసా. ఈ విషయాలన్నీ నా అనుభవం ద్వారా చెప్పుకున్నా. అంటే ఆమె సరిగ్గా లేదు, ఆమె క్యారెక్టర్ సరిగ్గా లేదు అని, ఆమె చీర కట్టింది సరిగ్గా లేదు, ఆమెకి చూడు మగాడి మీదే చూపు, మగాడి మీదే ధ్యాస అని ఒక ఆడది నేను చెప్పింది అంటే 10 మంది మగాడిని చూసి వల వేసుకున్న అలవాటు నాకు ఉంటేనే చెప్తా. నేను ఇలాగే చెప్పేది తెలుసా. మీకు అర్థం కాలేదా? ఒప్పుకోవడానికి కొంత కష్టంగా ఉంటుంది, సత్యం ఇలాగే ఉంటుంది. మీరందరూ దాన్ని అంగీకరించాలని నాకుందా? మీరందరూ డబ్బులు ఇవ్వాలా, చీరలు ఇవ్వాలా? నాకు సత్యం చెప్పిపోతా నేను, అంతే కదా, అవునా కదా? ఎందుకంటే సత్యాన్ని అంగీకరించే శక్తి చాలా తక్కువ మందికే ఉంటుంది. వాళ్ళ కోసం వచ్చాను నేను. నాలో మార్పు ఊరికినే రాలేదు, వెంటనే రాలేదు. నా పూర్వజన్మ సంస్కారాల్ని, కుసంస్కారాల్ని సంస్కరించడానికి నేను ఫస్ట్ తీసుకున్న నిర్ణయమే నో వ్యక్తి సాంగత్యం. వ్యక్తులతో సాంగత్యం అనేది నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా ఫోన్ నెంబర్ తీసుకుంటాను, వాళ్ళతో వీళ్ళతో మనం అక్కడికి ఊరేగుదాం, ఇక్కడికి టూర్ పోదాం, ఇక్కడికి పిక్నిక్ పోదాం, లేకపోతే ఇక్కడ ధ్యాన మహాచక్రానికి పోతాం. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసే మొగాల కాదు ఎవ్వరు. నా లోపల చూడండి, నా ఫ్రెండ్ నా క్యారెక్టరే ఉంటుంది. ధ్యానం చేసే ఆమె నేనైతే ఆ ధ్యానం చేసే వాళ్ళతోనే నేను ఉంటాను. ఊసులు ఆడే వాళ్ళ ఆలోచన నాకుంటే అలాంటి వాళ్ళే నాకుంటుంది. అంతేగాని నేను ఆళ్ళతో, చాలా మంది అంటారు సీమ నువ్వు ఆళ్ళతో తిరుగుతున్నావా అంటే, వాళ్ళ సెలెక్ట్ చేసింది ఎవరు? నేను. వాళ్ళకి నన్ను సుఖపెట్టడం కోసం వాళ్ళు ఏమంటారు? వాళ్ళ తిడతారు. కానీ వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యింది అంటే నా ఓరా, నా ఎనర్జీకి తగ్గు మనుషులే నా చుట్టూ ఉంటారు. అందుకే ఏ వ్యక్తులతో సాంగత్యం చేయదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళవని, డబ్బున్న వాళ్ళవని, గొప్ప పేరు ప్రతిష్ట పదవి ఉన్న వాళ్ళవని ఏ కాంప్రమైజ్ లేకుండా తీసేశారు ఇక్కడ నుంచి. శక్తితో అంటే నా లోపల ఉన్న శక్తితో నేను ఎప్పుడైతే సాధన చేసి ఈ శక్తి సాంగత్యం పెంచిందో నా కాన్సెప్ట్లు అన్నీ మారింది. అంటే నా లోపలికి గొప్పగా నేను చూసుకో